ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ మేనరికం పెళ్లిల వలన మనకి డేంజర్ ఉందని కొంతమంది అంటున్నారు మేడం. ఎంతవరకు నిజం? ఈ జెనెటిక్ మేనరికం సంబంధంలో పెళ్లి చేసుకోవటం వల్ల పార్కిన్సన్స్లో 100 మందిని చూస్తే గనక తెలియకుండా కొంతమంది గ్యాస్ టాబ్లెట్లు విపరీతంగా పెస్టిసైడ్ ఎక్స్పోజర్ కానీ అగ్రికల్చర్ ఫార్మ్ లేబర్స్ దీనికి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళది పరిస్థితి ఏంటి? వీటిని ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటారు. అంటే మనకి పెస్టిసైడ్స్ జల్లేటప్పుడు ఒక రకమైన లైఫ్ స్టైల్ ఇష్యూస్లో కూడా కొన్ని కారణాల వల్ల కూడా పార్కిన్సన్ వస్తుందని కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి మేడం. ఇమోషనల్గా మనం ఎక్కువ స్ట్రెస్, ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ టు ద వెల్కమ్ టు సాక్షి హెల్త్. మేనరికం పెళ్లిల వల్ల పార్కిన్సన్ డిజీజ్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉందనే విషయం మీకు తెలుసా? అంతేకాదు పొల్యూషన్ వల్ల కూడా పార్కిన్సన్ వస్తుందని మీకు చాలా స్టడీస్ ఈ మధ్యకాలంలో మెడికల్ స్టడీస్ చెప్తున్నాయి. మనకు ఇంకా ముందుకెళ్తే ఎక్కువ ఓవర్ ఎక్స్పోజర్ టు కెమికల్స్, పెస్టిసైడ్స్ ఇట్లాంటి వాటికి కూడా వెళ్తే కూడా కంటామినేటెడ్ వాటర్, ఇవన్నీ కారణాల వల్ల కూడా మనకు పార్కిన్సన్ వస్తుందని కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఏది ఏమైనా వరల్డ్ పార్కిన్సన్ డే సందర్భంగా మనం ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూని తీసుకోవడానికి కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేట్కి వచ్చాము. ఇక్కడ డాక్టర్ నివేదిత గారు ఇక్కడ కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్గా పనిచేస్తున్నారు. తను రోజువారీ కేసెస్లో పార్కిన్సన్ కేసెస్ వాళ్ళు డీల్ చేస్తున్నారు. కాకపోతే ఈ మధ్యకాలంలో మనం స్టడీస్ చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఒక యావరేజ్ ఏజ్, అంటే యావరేజ్ పేషెంట్ ఏజ్ ఆఫ్ పార్కిన్సన్ మనం 60 అనుకుంటే మన ఇండియాలో 50 అని కొన్ని స్టాటిస్టిక్స్ స్పష్టం చేస్తున్నాయి. సో ఆ పరిస్థితులు అవన్నీ కూడా మనం మేడంని అడిగి తెలుసుకుందాం, అసలు ఎందుకు వస్తుంది అలా ఏంటి ఇవన్నీ విషయాలు. మేడం వెల్కమ్ టు సాక్షి హెల్త్. మేడం చెప్పండి మేడం, అంటే ఈ మేనరికం పెళ్లిల వలన మనకి డేంజర్ ఉందని కొంతమంది అంటున్నారు మేడం. ఎంతవరకు నిజం? మేనరికం పెళ్ళిళ్ళతోటి ఏమవుతుందంటే అండి, జీన్స్లో కొన్ని ఆటోజోమల్ రెసెసివ్ కండిషన్స్ అని ఉంటాయి. అవి ఎక్కడో ఒక స్ట్రీక్ వీళ్ళలోనూ ఉంటుంది, వాళ్ళలోనూ ఉంటుంది. ఎప్పుడైతే రెండు యునైట్ అవుతాయో దాని ఇంపాక్ట్ ఈ పర్సన్లో చాలా ఎక్కువైపోతుంది. సో అమ్మకి లేదు, నాన్నకి లేదు, ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోతూ ఉంటారు. బట్ కాన్సెప్ట్ అట్లా ఉంటుందన్నమాట. రెండు ఎప్పుడైతే కలుస్తాయో మోతాదు అనేది పెరుగుతుంది, ఆ జీన్ యొక్క ఇంపాక్ట్ వచ్చేస్తుంది. కేవలం పార్కిన్సన్స్ అనే కాదు, రకరకాల నరాల సమస్యలు, కొన్ని వందల వేల రకాల నరాల సమస్యల్ని మేము తరచూ చూస్తూ ఉంటాం ఈ జెనెటిక్ మేనరికం సంబంధంలో పెళ్లి చేసుకోవటం వల్ల వచ్చేవి. ఇండియాలో ఇది ఇంకా కూడా చాలా ఫాలో అవుతున్నారు. మనకు తెలిసిన సంబంధం చుట్టాల్లోనే ఇస్తే కనుక కుండ మార్పిడను, ఇదనో అదనో, ఇలా ఒక కంఫర్ట్ జోన్లో ఉండటం కోసం. బయటికి ఎక్స్పోజ్ అయితే మళ్ళీ ఎక్కడ కష్టాలు పాలవుతాం, మన ఆస్తులు పోతాయి, ఇలా రకరకాల కారణాల వలన దీంతో అనవసరంగా ఒక లైఫ్ని మనం రిస్క్లో పెట్టినట్టు అవుతుంది. చాలా వరకు జెనెటిక్ డిసీజెస్కి ట్రీట్మెంట్ లేదు. పార్కిన్సన్స్లో 100 మందిని చూస్తే కనుక మహా అంటే ఒక్కళ్ళకో ఇద్దరికో మాత్రమే జెనెటిక్స్ పరంగా వస్తుంది. ఇంకా పార్కిన్సన్ టైప్ సిండ్రోమ్స్ కొన్ని ఉంటాయి, విల్సన్స్ డిసీజ్ అని, ఇంకా కొన్ని రకాల మూమెంట్ అబ్నార్మాలిటీస్, పార్కిన్సన్ రిలేటెడ్ డిసీజెస్, ఇవి కూడా జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా కూడా ఈ కన్సాంగ్వినస్ మేనరికం సంబంధాల్లో పెళ్ళిళ్ళు చేసుకోవటం అనేది అంత మంచిది కాదు. పార్కిన్సన్స్ అనేది రావడానికి జెనెటిక్గా కాకుండా అసలు ముఖ్య కారణాలు ఏంటి అని కనుక మనం చూస్తే ఏజ్ రిలేటెడ్, అంటే వయసు రీత్యా న్యూరో డీజనరేషన్. ఈ బ్రెయిన్ ఏదైతే మనకు ఉంటుందో ఈ నర్వ్స్ అన్నీ కూడా త్వరగా కరిగిపోయి డీజనరేషన్కి లోనవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ లోపల బ్రెయిన్లో ఉండే బేజల్ గ్యాంగ్లియా అనే భాగంలో మనకి డోపమిన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. అది ఎలాగైతే బండి కదలడానికి పెట్రోల్ అవసరమో ఒక మనిషి కదలికల్ని అది కంట్రోల్ చేస్తుంది. ఈ డోపమిన్ అనేది ఇంకిపోయిన టైంలో వాళ్ళ కదలికలన్నీ కష్టమయ్యి పార్కిన్సన్స్ డిసీజ్ అనేది వస్తూ ఉంటుంది. ఇకపోతే ఈ రెండు కారణాలు కాకుండా రకరకాల ఎన్వైరన్మెంటల్ టాక్సిక్ సబ్స్టెన్సెస్కి ఎక్స్పోజ్ అవ్వడం, ఇండస్ట్రీస్లో పనిచేసేవాళ్ళు, పెయింట్లు లేకపోతే మెటల్స్ తోటి హ్యాండిల్ చేసేవాళ్ళు, వీళ్ళలో ఆ సబ్స్టెన్సెస్ అనేది త్వరగా బ్లడ్లోకి అక్యుములేట్ అయ్యి ఈవెన్ ఫార్మర్స్ పెస్టిసైడ్స్, ఆర్గనోఫాస్ఫరస్ కెమికల్స్
ఇవన్నీ వాడే వాళ్ళలో కూడా అది నరాల్ని దెబ్బతీసి మెల్లమెల్లగా ఈ పార్కిన్స్ అనేది వస్తుంటుంది. ఇక పార్కిన్సన్స్ అనేది వీటిల వల్లనే కాకుండా కొన్ని రకాల మందులు వాడితే కూడా వస్తుంది. తెలియకుండా కొంతమంది గ్యాస్ టాబ్లెట్లు విపరీతంగా వాడేస్తారు. 3 నెలలకి మించి గనక ఆ గ్యాస్ టాబ్లెట్స్లోని కొన్ని కాంపోజిషన్స్ ఉంటాయి, అనవసరమైన కాంబినేషన్స్ వాడితే ఈ డోపమిన్ రిసెప్టార్స్ అనేది బ్లాక్ అయిపోయి వాళ్ళలో పార్కిన్సన్ డెవలప్ అవుతుంది. అంతేకాదు సైకియాట్రీ మెడిసిన్స్, మనం సైకలాజికల్గా షిజోఫ్రెనియా అని, సైకోసిస్ అని కొన్ని డోపమిన్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల వచ్చే జబ్బులు ఉంటాయి. దానిలో ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ ఏం చేస్తారు, డోపమిన్ లెవెల్స్ని తగ్గించడానికి వాడతాం. వాళ్ళలో వచ్చే సైడ్ ఎఫెక్టే ఈ పార్కిన్సన్స్ డిసీజ్ కింద మనం గమనిస్తూ ఉంటాం. సో ఈ మెడిసిన్స్ ఏవి వాడాలి, ఎంత సమయం వరకే వాడాలి, ఏ డోసేజ్లో వాడాలి అనేది ఒక డాక్టర్ పర్యవేక్షణలో వాడకపోతే డెఫినెట్గా ఈ పార్కిన్సన్స్లో ల్యాండ్ అప్ అవుతారు. ఓకే మేడం, అంటే ఇప్పుడు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ మనం వాడొద్దు అనేది ఒక చెప్పారు మీరు. అంటే మన దేశంలో చాలామంది అంటే డాక్టర్ని కన్సల్ట్ కాకముందు మనం ఫస్ట్ ట్రై చేద్దాం, తర్వాత తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళేది ఒక ప్రాక్టీస్ ఉంది మేడం. వాళ్ళందరూ ఈ డేంజర్లో ఉన్నారంటారు. ఒక రకంగా చెప్పుకుంటేనండి, మనకి డాక్టర్స్, మెడికల్ ప్రొఫెషన్ అనేది కమర్షియల్ అయిపోయారు అనే ఒక అపోహ వలన డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఫీజు కట్టాలి, దాని బదులు మెడికల్ షాప్లో వాళ్ళని అడిగితే మందులు ఇచ్చేస్తాడు, లేదంటే నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో నాకు తెలిసిన మందే మళ్ళీ వెళ్ళినా అదే మందు రాస్తారులే అన్న ఉద్దేశంతో అవే మందులు మళ్ళీ కొనుక్కొని డిఫరెంట్ షాప్స్ దగ్గర నుంచి తెచ్చేసుకొని ఎక్కువగా వాడేయడం జరుగుతూ ఉంటుంది. ఇది డెఫినెట్గా మంచిది కాదు. అంతెందుకండి, ఇవాళ నేను ఒక పేషెంట్ని చూసా, అలా ప్రతిరోజు కనీసం 2-3 పేషెంట్స్ని మేము ఈ మందులు ఆపేయండి, ఈ మందుల వల్లనే మీకు ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పడం జరుగుతుంది. కేవలం పార్కిన్సన్స్ డిసీజ్ అనే కాదండి, రకరకాల సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ ఏంటంటే ఇంత పరిమితిలో మాత్రమే వాడాలి అనేది వాళ్ళకి తెలీదు. ఈవెన్ చాట్ జీపీటీ ఏఐ కూడా మనం ఏం క్వశ్చన్ రాస్తున్నామో దాన్ని బట్టి ఆన్సర్ని మార్చేస్తుంది. సో వీళ్ళు అడిగే క్వశ్చన్కి ఎస్ ఇది కరెక్ట్ మెడిసినే అని చెప్తుందే కానీ నువ్వు ఇది 100 రోజుల కంటే ఎక్కువ వాడితే నీకు ఈ సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అనేది అది ప్రెడిక్ట్ చేసి ఇవ్వదు. సో ఏఐ చూసి, చాట్ జీపీటీ చూసి వాళ్ళు ఆ మెడిసిన్ కొనుక్కొని వాడేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మేము చూస్తున్న, తరచూ గమనిస్తున్న కాంప్లికేషన్స్ కాబట్టే నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేసి చెప్తా, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడకండి. ఒకవేళ కొద్ది రోజులు వాడారు, ఓకే బాగానే ఉంది, తర్వాత అయినా కూడా కంపల్సరీగా వెళ్ళి డాక్టర్ని కలవాలి. ఒక 1 మంత్ డిలే అయింది మీ ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా, పర్వాలేదు, ఒక 1 వీకో 1 మంతో నాట్ ఎ ప్రాబ్లం. ఏళ్ల తరబడి వాడేస్తారు కొంతమంది, నెలల తరబడి వాడతారు. సో అది మనం చేయకూడని తప్పు. మేడం, ఇప్పుడు పొల్యూషన్ ఎవరు తప్పించుకోలేని ఒక పరిస్థితి. ఇప్పుడు సిటీస్లో కానీ ఈవెన్ రూరల్ ఏరియాలో కూడా పెస్టిసైడ్ ఎక్స్పోజర్ కానీ, అగ్రికల్చర్ ఫార్మ్ లేబర్స్ దీనికి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళది పరిస్థితి ఏంటి మేడం? ఇప్పుడు చూడండి, మనకి వీటిని ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటారు. అంటే డాక్టర్స్గా, నర్సెస్గా మేము హాస్పిటల్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక పేషెంట్ది ఏదైనా పొరపాటున నీడిల్ మాకు గుచ్చుకుంటే నీడిల్ ప్రిక్ ఇంజురీస్ అంటాం. దాని నుంచి ప్రివెంట్ చేసుకోవడానికి సింపుల్ సొల్యూషన్స్, గ్లౌజ్ వేసుకోమని చెప్తాం. అది ఫాలో అవ్వకపోతే ఎవరిది నష్టం? మనదే తప్పు, మనకే నష్టం. సేమ్ వే మనకి పెస్టిసైడ్స్ జల్లేటప్పుడు ఒక రకమైన ఎక్విప్మెంట్ వేసుకోవాలి. కోవిడ్ అప్పుడు మేము ఏదో ఆస్ట్రోనాట్స్ లాగా ఇంత పెద్ద ఇవి వేసుకున్నాము అని అంటే సూట్లు అవన్నీ, సేమ్ అదేవిధంగా మనము పురుగుల మందు జల్లేటప్పుడు కూడా అవన్నీ ఎక్విప్మెంట్ వేసుకోవాలి. దాన్ని ప్రొటెక్టివ్ గేర్ అంటాం. అలా పెద్ద గ్లౌజ్ వేసుకోవటం, ట్రాన్స్పరెంట్గా ఉండనివి చాలా థిక్గా రబ్బర్ గ్లౌజ్ లాగా ఉంటాయి, అవి మళ్ళీ తీసేసి వెంబడే వాష్ చేసుకోవడం. దాని ద్వారా మనం ఆ టాక్సిక్ సబ్స్టెన్సెస్ని పీల్చట్లేదు, మాస్కులు వేసుకొని కాపాడుకుంటున్నాం, హ్యాండ్స్ ద్వారా కానీ, లెగ్స్ ద్వారా కానీ, స్కిన్ ద్వారా కానీ అది అబ్జార్బ్ అవ్వట్లేదు, అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళదు. ఖచ్చితంగా మనం అప్పుడు పార్కిన్సన్సే కాదు, రకరకాల లివరు, కిడ్నీ, లేకపోతే లంగ్స్ ప్రాబ్లమ్స్, ఇంకా కొన్ని రకాల నరాల సమస్యలు, స్ట్రోక్, హార్ట్ అటాక్ లాంటివి కూడా చూస్తుంటాం. ఈ టాక్సిక్ సబ్స్టెన్సెస్ నుంచి ప్రివెంటివ్ గేర్ ఏదైతే ఉందో మనం ప్రొటెక్టివ్గా అవి వేసుకొని మనల్ని మనం కాపాడుకుంటూ వీటికి ఎక్స్పోజ్ అవుతే ప్రాబ్లం ఉండదు. అలా కాదు, నేను ఇండస్ట్రియల్గా నాకు ఇష్టం వచ్చినట్లు నేను వర్క్ చేస్తా, తర్వాత నాకు సైడ్ ఎఫెక్ట్ రాకూడదు అని అంటే అట్లా కుదరదు. అంటే పొల్యూషన్ ఎట్లా మేడం? ఇప్పుడు వెహికులర్ పొల్యూషన్ మనం అది తప్పించుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఒక్క మనిషి పొల్యూషన్ని ఎన్కౌంటర్ చేయడం అనేది, మనం తగ్గించడం అనేది పాసిబుల్ కాదు. చాలామంది వచ్చి నా రూమ్లో అడుగుతూ ఉంటారు, మీరు ఎందుకు మేడం ఒక 20 ప్లాంట్స్ పెట్టారు రూమ్ నిండా అని. బయట మొత్తం ప్రపంచాన్ని నేను మార్చలేకపోవచ్చు, కానీ
కొంత ఆక్సిజన్ మన ఇంట్లో మన పరిసరాల్లో మనం ఎలా దాన్ని మార్చుకోగలుగుతాం. ప్రతి బర్త్డే కనో ప్రతి ఈవెంట్ కనో స్పెషల్ అకేషన్ కనో ఒక 10 ప్లాంట్సో 20 ప్లాంట్సో పక్క వాళ్ళందరికీ డొనేట్ చేయడం, రకరకాల ట్రీస్ ప్లాంట్స్ పెంచడానికి మన వంతు ప్రయత్నం మనం చేయడం, పొల్యూషన్ ఎక్కువ కానీకుండా ఉండడానికి వెహికల్స్ని కూడా ఎంత తక్కువ వాడితే అంత బెటర్ అని గవర్నమెంట్ అప్పుడప్పుడు మొత్తుకుని చెప్తూ ఉంటారు. అదేదో పెట్రోల్ క్రైసిస్ వచ్చినప్పుడో డీజిల్ క్రైసిస్ వచ్చినప్పుడో కాదు, మన చిన్నప్పుడు చూడండి అసలు ఈ పెట్రోల్ ఎమిషన్స్ ఏమీ లేకుండా ఉండే కొన్ని బుల్లక్ కార్ట్స్ కావచ్చు, సైకిల్ కావచ్చు, ఇట్లాంటివన్నీ వాడేవాళ్ళు. ఇప్పుడు టైం కన్స్ట్రెయింట్, అందరు ఉరుకులు పరుగులు కాంపిటీషన్ వరల్డ్ అయిపోయి వాళ్ళు ఇంత కారు కొంటే నేను ఇంకో 3 కార్లు కొనాలి. సో మనం ఎక్కడికక్కడ పొల్యూషన్ పెంచే పనులే చేస్తున్నాం. అలాంటప్పుడు పొల్యూషన్ పెరిగింది నాకు ప్రాబ్లం అవుతుందని మాట్లాడే అర్హత కూడా మనకి లేదు. సో ఖచ్చితంగా పొల్యూషన్ని తగ్గించడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కనుక అదే చేశారనుకోండి, ఈ పొల్యూషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, పార్కిన్సన్స్, అన్ని డిసీజెస్ నుంచి కూడా మనల్ని మనం ఫ్యూచర్ జనరేషన్స్ని కూడా కాపాడగలుగుతాం. మేడం, ఇప్పుడు లైఫ్ స్టైల్ ఇష్యూస్లో కూడా కొన్ని కారణాల వల్ల కూడా పార్కిన్సన్ వస్తుందని కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి మేడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజ్డ్ ఫుడ్, లేకపోతే కంటామినేటెడ్ వాటర్, దీనివల్ల లేదంటే సరైన నిద్ర సరైన మోతాదులో లేకపోయినా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయా మేడం? సో మనం ఈ బ్రెయిన్ డీజనరేషన్ ఏదైతే మాట్లాడుకున్నామో అండి, 4 పిల్లర్స్ ఆఫ్ హెల్త్ నేను ఎప్పుడు అందరికీ చెప్తూ ఉంటాను. ఇమోషనల్గా మనం ఎక్కువ స్ట్రెస్కి లోనవ్వడం, ప్రాపర్ స్లీప్ అనేది కరెక్ట్గా లేకపోవడం, న్యూట్రిషియస్ డైట్ అండ్ సఫిషియంట్ వాటర్ క్వాంటిటీ మనం కన్జ్యూమ్ చేయకపోవడం, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం. ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ టు ద బ్రెయిన్ విల్ ఇంప్రూవ్. దాని ద్వారా మనకి ఈ బ్రెయిన్ హెల్త్ అనేది చాలా బాగా మెయింటైన్ అవుతుంది. వాటర్ తీసుకుంటే సఫిషియంట్ ఆక్సిజన్ వెళ్తుంది. న్యూట్రిషియస్ ఫుడ్, యాంటీఆక్సిడెంట్స్ రిచ్ తీసుకుంటే ఈ న్యూరో డీజనరేషన్ ఏదైతే ఉందో అది స్లో డౌన్ అవుతుంది. మెంటల్గా మనం ఎక్కువ స్ట్రెస్కి లోన్ అయితే కనుక ఈ మెమరీ సెల్స్ కానీ బ్రెయిన్ సెల్స్ అన్నీ ష్రింక్ అయిపోతాయి త్వరగా. సో అప్పుడు పార్కిన్సన్స్ అండ్ డిమెన్షియా లాంటి కండిషన్స్ ఎక్కువగా వచ్చేస్తాయి. ఇకపోతే స్లీప్ అనేది ప్రాపర్గా ఎందుకు కావాలి? ఒక కంప్యూటర్ తీసుకోండి, సెల్ ఫోన్ తీసుకోండి, ఒక స్టేజ్ తర్వాత ఎగ్జాస్ట్ అయిపోయి వేడెక్కిపోతాయి. ఇంకా కూడా మనం కాదని వాడితే స్విచ్ ఆఫ్ అయిపోతాయి లేదా బ్లాస్ట్ అయిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో మరి హ్యూమన్ బ్రెయిన్ కూడా కొంత రెస్ట్ కోరుకుంటుంది కనుక మనం రెస్ట్ అనేది ప్రాపర్గా దానికి ఇవ్వాలి. ఇవన్నీ పక్కన పెడదాం. ఇంకా కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అనుకోండి, లేకపోతే కొన్ని రిస్క్స్ అనుకోండి. రిపీటెడ్గా హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయటం అనేది అంతమందిని చూస్తాం మనం రోడ్డు మీద. ట్రామా జరుగుతూ ఉంటుంది, అంటే హెడ్ ఇంజురీస్, రిపీటెడ్ హెడ్ ఇంజురీస్, ఈవెన్ చిన్న చిన్న ట్రామాలే కావచ్చుగాక బ్రెయిన్కి గనక జరిగితే వాళ్ళలో కూడా పార్కిన్సన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీన్నే క్రానిక్ ట్రోమాటిక్ ఎన్కెఫలోపతి అని కూడా పిలుస్తారు. ఉదాహరణకి మనకి బాక్సింగ్ ఛాంపియన్ మొహమ్మద్ అలీ గారు, ఆయన కూడా ఒక స్టేజ్ తర్వాత ఈ పార్కిన్సన్స్ జబ్బుతోటి సఫర్ అవ్వడం అనేది చూశారు డాక్టర్స్. అదేంటంటే రిపీటెడ్గా బ్రెయిన్కి ఇంజురీస్ అవ్వడం వలన వచ్చింది. సో మనకి ఈ బ్రెయిన్లో ఎక్కడన్నా కూడా జరగచ్చండి. ఈ బ్రెయిన్కి స్కల్కి మధ్యన గ్యాప్ ఉంటుంది. సో కింద పడంగానే ఏమవుతుంది, స్కల్ అనేది చాలా హార్డ్ టిష్యూ, బ్రెయిన్ అనేది సాఫ్ట్ స్పాంజ్ లాంటి టిష్యూ. ఈ స్పాంజ్ లాంటి టిష్యూ వెళ్ళి బ్రెయిన్కి ఇలా గట్టిగా గుద్దుకుంటుంది. గుద్దుకోగానే ఏమవుతుంది, ఈ బ్లడ్ వెజల్స్ ఏవైతే కనపడుతున్నాయో మనకి సన్న సన్న రక్తనాళాలు, అవి చిట్లినట్లు అవుతాయి. వెంబడి ఇక్కడంతా బ్లీడింగ్ అవుతుంది. ఈ బ్రెయిన్ ఎక్కడైతే బ్లీడింగ్ అయిందో ఆ భాగం దెబ్బతింటుంది. బ్రెయిన్ సెల్స్ అన్నీ ష్రింక్ అయ్యి డ్యామేజ్కి గురవుతాయి. అలా మల్టిపుల్ ప్లేసెస్లో కనుక మల్టిపుల్ బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయితే ఇక బ్రెయిన్ మొత్తం ష్రింక్ అయిపోయినట్లే. సో వాళ్ళలో పార్కిన్సన్స్ 70 ఏళ్లకో రావాల్సింది 50 ఏళ్ళకే వచ్చేస్తుంది. అలానే ఎక్కువ స్ట్రెస్ తీసుకుని ఎక్కువ ఈ టాక్సిక్ సబ్స్టెన్సెస్ లైక్ ఆల్కహాల్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, కొన్ని డ్రగ్స్ వాడటము, ఈ మెడిసిన్స్ వాడటం, ఈ మెటల్స్కి లేకపోతే పాయిజన్స్, టాక్సిక్ సబ్స్టెన్సెస్, కెమికల్స్, వీటన్నిటికి ఎక్స్పోజ్ అయితే కూడా ఇండియాలో అందుకనే మీరు అన్నట్లుగా 10 ఏళ్ల ముందే మనం పార్కిన్సన్స్ అనేది గమనిస్తున్నాం. స్ట్రోక్ కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. సో యంగ్ స్ట్రోక్స్ అనేది ఈ మధ్యకాలంలో విపరీతంగా చూస్తున్నాం మేము. ఒకప్పుడు యంగ్ స్ట్రోక్ డెఫినేషన్ అనేది 54 ఇయర్స్కి అట్లా ఉండేది. అసలు 60 ఇయర్స్ పైన మాటే స్ట్రోక్ అంటే. ఇప్పుడు అరౌండ్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ అందరిలోనూ చూస్తున్నాం స్ట్రోక్స్. ఈ స్ట్రోక్ కనుక 2-3 సార్లు వచ్చిందనుకోండి, అప్పుడు కూడా పార్కిన్సన్స్లో ల్యాండ్ అవ్వచ్చు. సో స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఒబెసిటీ, రాత్రిల పూట స్నోరింగ్ చేస్తారు, మీరు గమనించారో లేదో.
దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అంటే బ్రెయిన్కి సరిపడా ఆక్సిజన్ వెళ్ళక ఇక్కడ నుంచి గుర్రు గుర్రుమని సౌండ్ వస్తూ ఉంటుంది. అదేంటంటే బాగా వెయిట్ పెరిగిపోయి ఈ ట్రాకియా లేదా ఎయిర్వే అనేది కంప్రెస్ అయిపోతూ ఉంటుంది. సో ఆక్సిజన్ సరఫరా బ్రెయిన్కి వెళ్ళట్లేదు కాబట్టి రెసిస్టెన్స్ తోటి అది మూవ్ అవ్వడానికి ట్రై చేసి ఆ సౌండ్ వస్తుంది. సో స్నోరింగ్ ఈజ్ ద ఫస్ట్ ఇండికేషన్. మనం వెంబడే బ్రెయిన్కి ఆక్సిజన్ వెళ్ళట్లేదు అని గమనించుకోవాలి. అలా గమనించుకోలేదు అనుకోండి, బాడీ మొత్తం ఏం చేస్తుంది, నేనేదో ప్రెషర్ తోటి సరిగా ఆక్సిజన్ ఇవ్వట్లేదేమో మెదడుకి అని బ్లడ్ ప్రెషర్ని పెంచడానికి ట్రై చేస్తుంది. వాళ్ళకి బీపీ వస్తుంది అండ్ వాళ్ళలో హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ తొందరగా వచ్చేస్తాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజే అల్టిమేట్గా మాట్లాడుకుంటే. పార్కిన్సన్స్ అనేది ప్రివెంటబులా అని అంటే నాట్ ఇన్ ఎవ్రీబడి. ఏజ్ వలన వచ్చేది మనం ఏజ్ని రివర్స్ చేయలేం, కానీ కొంతమందిలో ఈ లైఫ్ స్టైల్ వల్ల వస్తున్నవి రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి తెలిసి చేతులారా చేసుకుంటున్నవి, వీటి నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలం. ఓకే ఓకే మేడం, ఇప్పుడు చూసుకున్నట్టయితే మేడం చైనాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు మేడం పార్కిన్సన్. అట్లనే లోయెస్ట్ కంట్రీ ఏదైనా వెతికితే మనం కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో లోయెస్ట్ ఉంది మేడం. దీనికి కారణం ఏమంటారు? కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ రేషియల్ ఫ్యాక్టర్స్ అని అంటాం. అంటే కొన్ని అమెరికన్స్లో ఎక్కువ అంటారు, కొన్ని ఏషియన్స్లో ఎక్కువ అంటారు. ఇట్లా రకరకాల డిసీజెస్కి డిఫరెంట్ స్టాటిస్టిక్స్ ఇస్తారు. అండ్ దట్టు కొన్ని స్టడీస్లో కూడా చాలా డిఫరెంట్గా చూపిస్తూ ఉంటారు. ఫ్యాక్ట్స్ ఏంటి అంటే చైనాలో పాపులేషన్ ఎక్కువ. సో మనం పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ పేషెంట్స్ కూడా ఎక్కువే ఉంటారు. దీన్నే మేము ఇన్సిడెన్స్ లేదా ప్రివలెన్స్ అని మాట్లాడుకుంటాం. సో బయోస్టాటిస్టిక్స్ ఆర్ మెడికల్ స్టాటిస్టిక్స్ టర్మినాలజీస్లో మాట్లాడుకుంటే పర్ 1 lakh పాపులేషన్ ఎంతమందికి పార్కిన్సన్స్ ఉంది అనే స్టాటిస్టిక్స్ తీసుకొని మనం ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్, రేషియల్ ఫ్యాక్టర్స్, ఇంకా మెన్లో విమెన్లో ఈ సెక్షువల్ డిఫరెన్సెస్ కూడా ఏమైనా ఉన్నాయా, లేకపోతే నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఒబీస్ పేషెంట్స్లో ఎక్కువ ఉన్నాయా, ఇవన్నీ కూడా రకరకాల స్టడీస్ దే గివ్ డిఫరెంట్ ఇవన్నమాట. సో మనం ఒకటే పాయింట్ కింద పెట్టుకొని స్టడీస్లో బేస్ చేసుకుని చెప్పలేం. మల్టిపుల్ కోమార్బిడిటీస్ అండ్ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేస్తాయన్నమాట. మేడం ఇంకొక స్టడీ ఉంది మేడం, అంటే బాంబేలో పార్సీ కమ్యూనిటీలో ఈ పార్కిన్సన్స్ డిజీజ్ ఎక్కువ ఉంది అని. దానికి కారణం మనము కన్సాంగ్యునస్ మ్యారేజెస్ అని చెప్పొచ్చు. సో కన్సాంగ్వినస్ మ్యారేజెస్ కావచ్చు, కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని రకాల బ్లడ్ అబ్నార్మాలిటీస్ కూడా ఉంటాయి. నేను విన్నంత వరకు అదే కమ్యూనిటీలో థాలసీమియా అనే జబ్బు కూడా ఎక్కువ అని విన్నాను. సో అంటే బేసికల్లీ థాలసీమియా ఉన్న వాళ్ళలో బ్లడ్ తొందరగా గడ్డగట్టదు. సో వాళ్ళలో కొన్ని ప్లేట్లెట్ అబ్నార్మాలిటీస్ రావచ్చు, కొన్నిసార్లు బ్లీడింగ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా జరిగితే కనుక బ్రెయిన్ లోపల బ్లీడింగ్ ఎక్కువ సార్లు అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్ట్రోక్ లెక్కనే వస్తుంది కదా. సో దాని వలన కూడా పార్కిన్సన్స్ అనేది రావచ్చు. కన్సాంగ్వినస్ మ్యారేజెస్ వలన కూడా పార్కిన్సన్స్ అనేది వచ్చే ప్రివలెన్స్ పెరుగుతుంది. ఖచ్చితంగా మనకేంటంటే 100 మందిలో జెనెటిక్గా పార్కిన్సన్స్ వచ్చే ఇన్సిడెంట్స్ తక్కువే చెప్పాలంటే. కానీ కన్సాంగ్వినస్ పేరెంటేజ్ వెళ్తున్నారు మేనరికానికి అని అంటే ప్రిపేర్ అయి వెళ్ళాలి. ఖచ్చితంగా పిల్లల్లో ఏదో ఒక అబ్నార్మాలిటీ వచ్చే అవకాశం ఉంది. అవసరమా మరి చేసుకోవటం అనేది ఆ బెనిఫిట్ రిస్క్ వాళ్ళే వెయి చేసుకొని ఆ నిర్ణయం తీసుకోవడం బెటర్. మేడం ఇప్పుడు పార్కిన్సన్ డే సందర్భంగా థీమ్ బ్రిడ్జింగ్ ద కేర్ గ్యాప్ అని, దట్ ఈస్ ద థీమ్. అంటే ఆ గ్యాప్ ఉందా మేడం కేర్, అంటే సొసైటీ పరంగానా లేకపోతే హాస్పిటల్ పరంగానా? ఖచ్చితంగా అండి. ఈవెన్ ద మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ఇండియా వాళ్ళకి అది పార్కిన్సన్స్ అనేది ఐడెంటిఫై అవ్వదు. అసలు ఈ డిసీజ్ గురించి నాలెడ్జ్ చాలా తక్కువగా ఉంది. నేను ఎంబీబీఎస్ చదివే రోజుల్లో అరౌండ్ 20-25 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే సంవత్సరంలో 3-4 పేషెంట్స్ని మేము చూడడం అనేది జరుగుతుంది. ఈ రోజున ప్రతిరోజు కనీసం 5-10 పేషెంట్స్ని నేను ఒక్కదాన్నే పార్కిన్సన్స్కి చూస్తున్నాను అని అంటే ఈ మొత్తం హైదరాబాద్లో ఉన్న న్యూరాలజిస్టులు, జనరల్ ఫిజిషియన్, డాక్టర్స్ అందరూ ఎన్ని పార్కిన్సన్ కేసెస్ హ్యాండిల్ చేస్తూ ఉండుంటారు? ఈ మొత్తం ఇండియాలో ఎంతమంది ఉండుంటారు పార్కిన్సన్ పేషెంట్స్? సో ఇన్సిడెన్స్ అనూహ్యంగా పెరిగిపోయింది. లాస్ట్ 10 ఇయర్స్లో అయితే కనుక విపరీతంగా పార్కిన్సన్ కేసెస్ చూస్తున్నాం. కానీ అది డయాగ్నోస్ చేయడం ఎర్లీగా చేయట్లేదు ఎవరు. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కనిపెట్టలేకపోతున్నారు. జనరల్ ప్రాక్టీషనర్స్ లైక్ మనకి ఆర్ఎంపీ డాక్టర్స్ అని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వెళ్తారు. వాళ్ళెవరికి కూడా ఇది పార్కిన్సన్స్ అని ఐడెంటిఫై కాదు. సో మెయిన్ ఫీచర్స్ నేను అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నది, ట్రాప్ అని ఒక న్యూమోనిక్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. T స్టాండ్స్ ఫర్ ట్రెమర్స్, R స్టాండ్స్ ఫర్ రిజిడిటీ,
ఏ స్టాండ్స్ ఫర్ ఎకైనేసియా, పీ స్టాండ్స్ ఫర్ పోస్చరల్ అబ్నార్మాలిటీ. ఓకే, సో ట్రెమర్స్ అంటే ఏంటి? చేతులు ఇట్లా వణుకుతూ ఉంటాయి. కాఫీ కప్పు పట్టుకుంటే వణకడమో, లేకపోతే కనుక ఏదైనా పర్టికులర్గా రాస్తుంటే వణకడమో కాదు, వాళ్ళు ఉత్తినే కూర్చుని ఉన్నా వణుకుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ థంబ్ అండ్ ఈ ఫింగర్స్ చూస్తే కనుక ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటాయి. నడుస్తున్నప్పుడు కూడా చెయ్యి ఇట్లా ఊగుతూ ఉంటుంది. దీన్ని ట్రెమర్స్ అంటాం. రిజిడిటీ అంటే ఏంటి? స్టిఫ్గా అయిపోతారు మనిషి. సో చేతులు కూడా స్టిఫ్ అయిపోతాయి, మనిషి నడక అంతా కూడా స్టిఫ్గా అయిపోతుంది, ఫేస్ ఫీచర్స్ అన్నీ కూడా స్టిఫ్గా అయిపోతాయి. దీన్ని మాస్క్ ఫేసెస్ అని అంటారు. అంటే ఏదో ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ లేకుండా మాస్క్ పెట్టుకున్నారా అన్నట్లుగా. ఐ లిడ్స్ కూడా స్టిఫ్ అయిపోయి వాళ్ళు కనురెప్పలు కూడా కొట్టరు. సో బ్లింక్ రేట్ అనేది తగ్గిపోతుంది, స్టేర్ చేస్తున్నట్లు ఉంటుంది వాళ్ళ ఫేస్. సో ఇవి. నెక్స్ట్ ఏకైనేసియా అంటే మూమెంట్ అనేది స్లో అయిపోతుంది. బ్రాడికైనేసియా అంటే స్లో అయిపోవడం. ఏకైనేసియా అంటే అసలు మూమెంటే లేదు, వాళ్ళు ఎక్కడ కూర్చున్న మనిషి అక్కడనే ఉండిపోతారు. కానీ కదలికలు తీసుకురావాలి అని అంటే చాలా టైం పడుతుంది. మెల్లగా లేస్తారు, మెల్లగా చేస్తారు. ఇది వరకు వాళ్ళు 5 నిమిషాల్లో చేయగలిగే పని, వంట కావచ్చు, స్నానం కావచ్చు, రెడీ అవ్వడం కావచ్చు, ఇప్పుడు గంటలు గంటలు పడుతూ ఉంటుంది. సో ఇది కూడా స్లోనెస్ అనేది గమనించుకోవాలి. పోస్చరల్ అబ్నార్మాలిటీ, కూర్చున్న మనిషి ఇలా ఒక పక్కకు వాలిపోవడం, లేదంటే కనుక నడుస్తూ నడుస్తూ బ్యాలెన్స్ అవుట్ అయి కింద పడిపోవడం, ముందు కొంగినట్లు నడవడం, వెనక్కి వాలిపోయినట్టయి పడిపోవడం, ఇవి కూడా పార్కిన్సన్ ఫీచర్స్. సో ఈ 4 ఫీచర్స్ కనుక గుర్తుపట్టి, ఇందులో కనీసం 2 ఫీచర్స్ ఉన్నా కూడా మనము బ్రెయిన్ బ్యాంక్ క్రైటీరియా అని డయాగ్నోసిస్కి వాడతాం. సో 2 out of 4 క్రైటీరియా ఫిల్ అయినా కూడా పేషెంట్ని పార్కిన్సన్స్ కింద లేబుల్ చేసుకొని అబ్జర్వేషన్లో పెట్టుకుంటాం. ఎవ్రీ ఫ్యూ మంత్స్కి ఒకసారి కంపల్సరీగా ఈ డోసెస్ అనేది కూడా మనం పార్కిన్సన్ మెడిసిన్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఈ సిమ్టమ్స్ ఇవి ఎందుకు గమనించలేకపోతున్నారు? ఒకటి, పేషెంట్కి, పేషెంట్ రిలేటివ్స్కి దీని గురించిన నాలెడ్జ్ లేదు. 2, ఈవెన్ పేషెంట్కి కావాల్సిన ట్రీట్మెంట్ చేయటంలో చాలామంది బేసిక్ ప్రాక్టీషనర్స్ అనేది ఫెయిల్ అవుతున్నారు. అది ఒక న్యూరాలజిస్ట్ లెవెల్ దగ్గరకు వస్తే కానీ దానికి సరైన ట్రీట్మెంట్ అందట్లేదు. ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ అందుకని తీసుకోవటం మంచిది, రాదర్ దాన్ తప్పు ట్రీట్మెంట్ లేకపోతే ట్రయల్ అండ్ ఎర్రర్ ఇచ్చే కంటే కూడా ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుంటే తొందరగా రికవర్ అవుతారు. 3rd పాయింట్ వచ్చి, పార్కిన్సన్ పేషెంట్స్ అంత ఈజీగా మేనేజ్ చేయలేం. ఒక స్టేజ్ వరకు మనకి 6 స్టేజెస్ ఉంటాయి పార్కిన్సన్లో. ఎర్లీ స్టేజ్ 1, 2 అంటాం, అక్కడ ఈజీగా మేనేజ్ అయిపోతారు. 3, 4 దగ్గరికి వచ్చేసరికి కొంచెం హెల్ప్ కావాల్సి వస్తుంది. 5, 6 స్టేజెస్కి వస్తే ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్ ఆర్ లేట్ స్టేజెస్ ఆఫ్ పార్కిన్సన్స్లో మల్టిపుల్ కాంప్లికేషన్స్ చూస్తాం. లైక్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్, నిద్రపోరు, అరుస్తుంటారు, లేకపోతే మూమెంట్ అబ్నార్మాలిటీస్ బాగా ఎక్కువైపోతాయి, కదలికలు అస్సలు చేసుకోలేరు, ఎవరి పని వాళ్ళకి అవ్వదు. సో ఈవెన్ ఫీడింగ్, మెడిసిన్స్ అన్నీ కూడా ఫ్యామిలీ మెంబర్సే చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఫ్రీక్వెంట్ ఫాల్స్ అయిపోయి రకరకాల ఫ్రాక్చర్స్, కాంప్లికేషన్స్లో ల్యాండప్ అవుతుంటారు. సో ఇలాంటప్పుడు కేర్ గివర్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము చాలాసేపు కౌన్సిలింగ్ చేసి మెడిసిన్స్ అన్నీ ఎలా వాడాలి ఏంటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇంకెట్లా సపోర్ట్ సిస్టమ్ని పెట్టుకుంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా దెబ్బతినకూడదు కదా. వాళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు లేదా చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారు. సో ఎంతోమంది పార్కిన్సన్ పేషెంట్ రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోతారు. మేడం ఇలాగుంది పరిస్థితి, ఏం చేయాలి అని అప్పటికప్పుడు ఫోన్లు చేయడం, ప్యానిక్ అయిపోతూ ఉంటారనమాట. సో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అనేది అవసరం. సో ఆ కేర్ గివర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ట్రీట్ చేసే డాక్టర్స్కి, పేషెంట్స్కి కూడా ఈ నాలెడ్జ్ అనేది చాలా చాలా అవసరం ఉంది. నాలెడ్జ్ అందక కాంప్లికేషన్స్ ఎక్కువైపోతున్నాయి. సో ఆ గ్యాప్ అనేది మనం బ్రిడ్జ్ చేయాలంటే ఇలాంటి వీడియోస్ వాళ్ళందరికీ కూడా మనం షేర్ చేయాలి. పార్కిన్సన్స్ అంటే ఏదో ఎప్పుడో ఒకసారి చూసే జబ్బు కాదు. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఒక పార్కిన్సన్స్ అనే పేరు వినడం అనేది జరుగుతుంది. క్యాన్సర్ ఎట్లా అయితే మెల్లమెల్లగా మనకు తెలియకుండానే పెరిగిపోయిందో, ఇప్పుడు పార్కిన్సన్, డిమెన్షియా అనేవి కూడా చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. అండ్ మనకి మెడిసిన్స్ ఈ డెవలప్మెంట్ అంతా అయ్యేసరికి ఒకప్పుడు కంటే కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. సో ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇండియాలో పెరుగుతున్నారు. ఓల్డ్ ఏజ్ పీపుల్ పెరిగే కొద్దీ పార్కిన్సన్స్ అండ్ డిమెన్షియా ఎక్కువైపోతాయి. సో దీని గురించిన నాలెడ్జ్ ఉండటం అనేది చాలా అవసరం. మేడం పిల్లల్లో వస్తుందా మేడం పార్కిన్సన్ ఎప్పుడైనా? అంటే వెరీ రేర్లీ మనం కిడ్స్లో కూడా చూస్తాం. యంగెస్ట్ ఐ హ్యావ్ సీన్ ఈజ్ 11-year-old కిడ్. సో వాళ్ళలో ఎందుకు వచ్చింది? కాపర్ అనేది మెటబాలిజం అబ్నార్మల్ అవ్వటం వలన వాళ్ళ బ్రెయిన్లో అబ్నార్మల్గా కాపర్ అనేది డిపాజిట్ అయ్యి ఈ నర్వ్స్ దెబ్బతిని డోపమిన్ ప్రొడక్షన్ ఆగిపోయి పార్కిన్సన్ ఫీచర్స్ వాళ్ళలో రిఫ్లెక్ట్ అయినాయి. ఇది వన్ ఆఫ్ ద కాజెస్
ఆఫ్ పార్కిన్సన్స్. అయితే కొన్ని జెనెటిక్ పార్కిన్సన్స్ కూడా ఉంటాయి. కిడ్స్లో కొన్ని రకాల మెడిసిన్స్, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు గ్యాస్ట్రిక్ సంబంధించిన మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెటక్లోప్రమైడ్ అనేది పిల్లల్లో అది చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. కొంతమందికి తెలియక ఎక్కువ రోజులు వాడినా కూడా అది వామిటింగ్ సబ్సైడ్ చేయడానికి ఇస్తామన్నమాట. తెలియక ఎక్కువ రోజులు యూస్ చేసినా కూడా వాళ్ళల్లో ఈ పార్కిన్సన్ రిలేటెడ్ ఫీచర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కొన్ని ఉంటాయి, ఎస్ఎల్ఈ అని. సో ఏఎన్ఏ అనే టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, కొన్ని రకాల మెడిసిన్స్, స్టీరాయిడ్స్, ఇమ్యూనోసప్రెసెంట్స్ ఇట్లాంటివి వాడే వాళ్ళలో కూడా మేము అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాం. పోస్ట్ కోవిడ్ 4-5 పేషెంట్స్లో ఈ పోస్ట్ కోవిడ్ పార్కిన్సన్స్ అనేది కూడా డయాగ్నోస్ చేయడం అనేది జరిగింది. సో దెర్ ఆర్ డెఫినెట్ కాజెస్. ఎల్డర్లీ పీపుల్లో రావడం అనేది కామన్. చాలా చిన్న వయసులో వస్తే మాత్రం మనం కొన్ని రెడ్ ఫ్లాగ్స్ కింద తీసుకొని ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా, మనం ఏమైనా మిస్ అవుతున్నామా అనేది బ్రెయిన్ స్కాన్స్, రకరకాల బ్లడ్ టెస్ట్ అవి చేసి కాజ్ ఐడెంటిఫై చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. జెనెటిక్ అయితే మాత్రమే మనం దాన్ని రివర్స్ చేయలేం. మేడం, అసలు పార్కిన్సన్కి దాని డిజీజ్ అసలు ఎందుకు వస్తుంది అని అంటే క్లియర్ మనకు రీజన్స్ తెలియదని కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి. అసలు దానికి సంబంధించిన ఇప్పటివరకు మంది లేదనే వాదనలు ఉంటాయి. అవి ఎంతవరకు? పార్కిన్సన్స్ డిసీజ్ అనేది మనకి ఇప్పుడు ఒక న్యూరోడీజనరేటివ్ డిసీజ్ కాబట్టి ఏజ్ వలన, కెమికల్స్ వలన ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో పొల్యూషన్ కావచ్చు, జెనెటిక్స్ కావచ్చు, రకరకాల మెడిసిన్స్ కావచ్చు, ఇవన్నీ కారణం తెలుసు అనుకోండి, ఆ కారణాలని మనం అవాయిడ్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. లేదు మనకి డోపమిన్ తగ్గడం వలన పార్కిన్సన్ వచ్చింది, సో కరెక్షన్ ఏం చేయాలి? డోపమిన్ అనేది సప్లిమెంట్ చేయాలి. డోపమిన్ సప్లిమెంటేషన్ ఒకటే కాకుండా దాని లెవెల్స్ లోపల ఎంత ఉన్నప్పటికీ అది యూటిలైజేషన్ పెంచడానికి కూడా 15-20 రకాల మందులు మన చేతిలో ఉన్నాయి. సో ఇవన్నీ రకరకాల కాంబినేషన్స్లో ఇచ్చినప్పుడు అసలు పార్కిన్సన్స్ ఉంది అని మనం చెప్తే తప్పించి మనిషిని గుర్తుపట్టలేము. అంత చక్కటి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. 10 to 15 years దాకా ఒక పేషెంట్కి పార్కిన్సన్ డయాగ్నోజ్ అయ్యాక వాళ్ళు యథావిధిగా నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కొంతమందిలో పార్కిన్సన్స్ వల్ల వచ్చే ఈ ట్రెమర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆగడానికి మన దగ్గర ఒక ఎక్విప్మెంట్ వచ్చింది. సో మ్యాగ్నెటిక్ రిజొనెన్స్ అంటే ఎంఆర్ఐ స్కాన్ యూజ్ చేస్తూ ఒక 1 hour పాటు ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ చేస్తారు బ్రెయిన్కి. దాంతో ఆ ట్రెమర్స్ అనేది ఆగిపోతాయి. ఇదొక వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా ఉంది. ఇకపోతే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే ఇంకొక ప్రొసీజర్ వచ్చింది. అది సర్జికల్ మెథడ్. బ్రెయిన్ని కట్ చేసి చిన్న బర్హోల్ ద్వారా లోపలికి ఒక ఎలక్ట్రానిక్ చిప్స్ లాంటివి పంపిస్తారు. దానికి కనెక్షన్ మనకి ఇక్కడ అండర్ ద స్కిన్ ఒక ఎలక్ట్రోడ్ లాంటిది పెట్టుకొని రిమోట్ కంట్రోల్ లాగా దానిలో మనం మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. కదలికలు స్లో అయిన వాళ్ళలో ఫాస్ట్ చేసుకోవడం, ఫాస్ట్ అయిన వాళ్ళలో స్లో చేసుకోవడం, ఇలాంటివన్నీ మనం మోడిఫికేషన్స్ చేయొచ్చు. అంటే మనం ఆల్మోస్ట్ ఇప్పుడు రోబోస్ని కనిపెట్టడము, నానో టెక్నాలజీ యూజ్ చేయడం, ఇలా ఎలాగైతే రకరకాల ఫీల్డ్స్లో డెవలప్మెంట్ వచ్చిందో మెడికల్ ఫీల్డ్లో కూడా డెవలప్మెంట్ వచ్చింది. ఒకప్పుడు న్యూరాలజీలో నరాల జబ్బు వస్తే ఒక పట్టాన్ని ట్రీట్మెంట్ జరగదు అనేది ఒక అపోహ. ఇప్పుడు ఆల్మోస్ట్ 90% న్యూరలాజికల్ కండిషన్స్ అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దీని జబ్బుకి ట్రీట్మెంట్ లేదు అని ఒక న్యూరాలజిస్ట్గా నేను కూర్చుని ఇక్కడ చెప్తే తప్పించి నమ్మకండి. అన్ని జబ్బులకి ట్రీట్మెంట్లు ఉంటాయి ఎక్సెప్ట్ జెనెటిక్ డిసీజెస్. చాలా తక్కువ రకాల జబ్బులు ఉన్నాయి, మేము ఇంకేం చేయలేమండి అని చెప్పేవి. బట్ మ్యాక్సిమం మనం క్యూర్ చేయలేకపోవచ్చు, రివర్స్ చేయలేకపోవచ్చు, ట్రీట్ చేయొచ్చు. ఆ జబ్బుని మనం ఎఫెక్టివ్గా మేనేజ్ చేసి కంట్రోల్ చేయొచ్చు. మనం అంటే జనరల్గా పార్కిన్సన్ ఈ డిజీజ్ అనగానే ఏజింగ్ డిజీజ్ అంటాం, పెద్దవారిలో వచ్చేది. బట్ ఇండియాలో చూసుకున్న స్టాటిస్టిక్స్ అది చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. చిన్న వయసులోనే ఎఫెక్ట్ అయిపోతుంది. సో దీన్ని మనం అంటే గవర్నమెంట్ పరంగా లేకపోతే వ్యక్తిగతంగా మనుషులు కూడా దీన్ని అవేర్నెస్ కల్పించడము ఇవన్నీ చేస్తే కానీ అది కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదంటారు. ఇండియాలో అన్ఫార్చునేట్గా ఏమైందంటేనండి, చాలా రకాల కల్తీ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఫుడ్, మిల్క్, ఈవెన్ నిన్న వచ్చింది న్యూస్లో పన్నీర్, ప్రతి దాంట్లోనూ కెమికల్స్ మిక్స్ చేయడం, ఒక టాక్సిక్ సబ్స్టెన్స్ని తయారు చేస్తున్నారు. మనం అసలు ఏం ఫుడ్ తింటున్నాము, న్యాచురల్గా వెళ్తుందా లేదా, దీనిలో ఎన్ని టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయనేది ఎవరికి అర్థం కావట్లేదు. మనం దాన్ని ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం? ఎవరికి వాళ్ళు ఒక జెన్యూన్గా వర్క్ చేసి
బిజినెస్ కావచ్చు, దేనిలో అయినా కూడా ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మనం రూల్స్ ఫాలో అయ్యి ప్రాపర్గా కనుక ఒక ప్రోడక్ట్ని అందించామనుకోండి, అవతల వ్యక్తి దాని వలన సఫర్ అవ్వకుండా ఉంటారు. ఆ ఓరియంటేషన్ అనేది చాలా తగ్గిపోయింది. నాకు తెలిసి పనిష్మెంట్స్ గట్టిగా రాకపోవటం వల్ల అయి ఉండొచ్చు. అదే గనక వీళ్ళు ఈ తప్పు చేశారు, ఈ క్రైమ్ వలన ఇంతమంది నష్టపోయారు అన్న వాళ్ళకి గనక గట్టిగా శిక్ష పడితే అలా చేయటానికి మిగతా అందరూ భయపడతారు. సో ఈ రోజున పొల్యూటెడ్ ఫుడ్, పొల్యూటెడ్ వాటర్, షుగరీ డ్రింక్స్, ఈ షుగరీ డ్రింక్స్ మీదన రీసెంట్గా ఒక పీడియాట్రిషియన్ మేడం కూడా ఎంతగానో మొత్తుకొని కేసులు వేసి ఆవిడ ఫైనల్గా అప్రూవల్ తెచ్చుకొని దాన్ని బ్యాన్ చేయించాక మళ్ళీ రీఓపెన్ చేసి ఆవిడకే లీగల్ నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇంత హై షుగర్స్ ఇవ్వటం వలన బ్రెయిన్ సెల్స్ తొందరగా డ్యామేజ్ అవుతాయి, న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ కూడా ఎక్కువ అవుతాయి. అది మనం రియలైజ్ కావట్లేదు. అవే ఎంతప్పటికీ మనం తీసుకుని మన పిల్లలకు కూడా ఇచ్చి పక్కన వాళ్ళందరికీ పంచిపెట్టడానికి ట్రై చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఈ ఓరియంటేషన్ అవేర్నెస్ పెరుగుతుందో అప్పుడు మనం దీన్ని ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇండియా ఇవేవి చేయలేకపోతే మనం కూడా అంటే డయాబెటీస్ ఎట్లయితే మనం క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిందో, పార్కిన్సన్ కూడా అదే దిశలో వెళ్తుందని చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ అండి. పార్కిన్సన్ రేట్ చాలా చాలా పెరిగింది. ఇంకొద్ది సంవత్సరాల తర్వాత చూస్తే కనుక మనమే లీడింగ్లో ఉన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సేమ్ టైం మనకి పాపులేషన్ కూడా పెరుగుతోంది, ఎల్డర్లీ పీపుల్ కూడా పెరుగుతున్నారు. సో ఖచ్చితంగా పార్కిన్సన్స్ అనేది కూడా పెరిగిపోతుంది. ఓకే, ఇది అండి మనం చూసుకున్నట్లయితే సాక్షి హెల్త్ ఇంటర్వ్యూలో స్పష్టంగా ఒక విషయం బయటకు వచ్చింది. మేడం గారు, డాక్టర్ నివేదిత గారు చెప్తున్నారు ఏంటంటే పార్కిన్సన్ డిజీజ్ చాలా డేంజర్ లెవెల్లో మన ఇండియాలో ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ప్రతి ఇంటికి ఒక పేషెంట్ వచ్చే పరిస్థితి ఉంది. దీనికి ప్రధానమైన కారణాలు చూసుకున్నట్టయితే జెనెటిక్ కారణాలు అతి తక్కువ ఉంటాయి. వేరే కారణాలు మనం తిండే ఫుడ్ కానీ, పీల్చుకునే గాలి కానీ, తీసుకునే వాటరే కానీ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. కాబట్టి ఈ పరిస్థితిలో మనం ఎంత జాగ్రత్తగా ఉండి మనం ఎప్పటికప్పుడు డాక్టర్ల సహాయం తీసుకొని పార్కిన్సన్ డిజీజ్ యొక్క లక్షణాలు ఏవైతే స్పష్టంగా మేడం చెప్పారో దానికి సంబంధించిన అన్ని గుర్తుపెట్టుకొని సరి అయిన టైంలో మెడికల్ కేర్ తీసుకుంటే ఫస్ట్ 2-3 స్టేజెస్లోనే డిటెక్ట్ అయితే వాళ్ళ లైఫ్ చాలా మేనేజబుల్గా ఉంటుంది. లేదంటే పరిస్థితి చాలా అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇవన్నీ గుర్తు చేసుకొని పార్కిన్సన్ డే సందర్భంగా ఈ ప్రికాషన్స్ అన్నిటినీ కూడా పాటించి వాళ్ళ లైఫ్ని హెల్తీగా తీసుకోవాలని సాక్షి హెల్త్ టీం కూడా మీ అందరికీ పార్కిన్సన్ డే సందర్భంగా మీకు హెచ్చరిస్తుంది. మరొక వీడియోతో మరొకసారి హెల్త్ టిప్స్ని మేము మీ ముందుకు తీసుకొస్తాము. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.